ఇయాల దేశం మొత్తం ఎటు చూసినా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ సార్ ముచ్చట్నే నడిచింది. పల్లె పట్నం అనే తేడా లేకుండా అంబేద్కర్ సారు 135వ జయంతిని ఘనంగా చేసుకున్నారు. ఇక మరి ఎవరెవరు ఏడేడ నివాళులు అర్పించిండ్రు, ఏమేం మాట్లాడిండ్రు, అట్లనే రాష్ట్రంలో ఇయాల ఏమైందనేది గీ ముచ్చట చూసి పురాదర్శకొని రాపోండ్రి. లీడర్లు పబ్లిక్ దేశమంతా ఇవాళ అంబేద్కర్ సార్ పోటువకు దండేసి నివాళులు అర్పించిర్రు. సార్ లేకపోతే మన దేశం గిట్లుండకపోతుండే, గాయన రాజ్యాంగ ఆలోచన చేసిండు కాబట్టే గిట్లున్నది అనుకుంటా అందరు యాడ్ చేసుకున్నారు అంబేద్కర్ సార్ను. ఇక ట్యాంకు బండ్ మీదున్న అంబేద్కర్ సార్ విగ్రహానికి దండేసి నివాళులు అర్పించిండు సీఎం రేవంత్ అన్న. సెక్రటేరియట్ కాడున్న 125 అడుగుల అంబేద్కర్ సార్ విగ్రహం కారు పార్టీ సర్కారోళ్ళు పెట్టించిరని కోపం ఉన్నట్టున్నది. అందుకే పోయినేడాది గీ ఏడాది గటు దిక్కే ఓలే రేవంత్ అన్న అని మస్తు ముచ్చట్లు నడుతున్నాయి బయట. ఇక సీఎం రేవంత్ అన్న తోటి ట్యాంక్ బండ్ మీదున్న అంబేద్కర్ సార్ విగ్రహం కాడికి ఓడే కాకుండా మంత్రులు లీడర్లతోటి కలిసి సెక్రటేరియట్ కాడున్న పెద్ద విగ్రహం కాడి కూడా పోయిండు చిన్న సీఎం బట్టి సారు. దాంట్లో ఉన్న లైబ్రరీ మ్యూజియంను చూసిండు. అంబేద్కర్ సార్ పోటువలన్నిటినీ చూసిండు బట్టి సారు. బలహీన వర్గాల కోసం యుద్ధం చేసిండు అంబేద్కర్ సారు అని అనుకుంటా అంబేద్కర్ సార్ను యాద్ చేసుకున్నాడు ఏపీ సీఎం బాబు సారు. అవమానాలు భరించాడు, ప్రతి ఒక్క అవమానాన్ని కసిగా ఎదుర్కొన్నాడు, పోరాటాలు చేశాడు, అనేక వ్యతిరేక పోరాటాలు చేసి ముందుకు పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే దళితులు అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంబేద్కర్ సార్ను షేయి పార్టీలు చాలా అవమానించిర్రు అని చెప్పుకొచ్చిండ్రు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ అన్న. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఆ రోజు నేతృత్వం వహించి రిజర్వేషన్ పెట్టినందుకు నెహ్రూ గారు కోపం వచ్చి ఆయనను అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉంటే ఆయన మంత్రిగా పోయే విధంగా అనేక రకాలుగా అవమానం చేశారు. చివరకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఓడించేటువంటి ప్రయత్నం చేయడమే కాదు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ స్వయంగా వచ్చి ఆ ఎన్నికల ప్రచారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించాలని ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగినటువంటి నికృష్టమైనటువంటి మనస్తత్వము ఈ కాంగ్రెస్ పార్టీలని మనం వేస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ను వ్యతిరేకిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం ఎట్లుందంటే చంపినలో సంతాప సభ పెట్టడం తిరుగుతుంది. ఇవాళ కనుక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలి, బడుగు బలహీన వర్గాలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ సార్కు షేయి పార్టీ ఎన్నుపోటు వచ్చిందన్నట్టు కిషన్ రెడ్డి సార్ మాట్లాడితే సంపినోళ్లే సంతాప సభ పెట్టినట్టున్నది షేయి పార్టీల కథ అని కారెడ్డమాడిండు బండి సంజయ్ అన్న. ఇక గానడమ అంబేద్కర్ సార్ ముచ్చట మీద పార్లమెంట్ లో అమిత్ షా సార్ మాట్లాడిన మాటలు యాద్ చేసుకుంటా గిట్ల గరమైండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. అమిత్ షా అంటున్నాడు పార్లమెంట్ లో అంబేద్కర్ 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 బోల్నా ఫ్యాషన్ హోగా, బరాబర్ ఫ్యాషన్, తప్పేమున్నది? అంబేద్కర్ మంచి చేసిండు కాబట్టి బరాబర్ ఆయన గురించి మాట్లాడుకోవాలి. మీలాగా చెడు చేయలే, మీలాగా దేశాన్ని గబ్బు పట్టియలే, మతం పిచ్చి లేపి పిచ్చోళ్ళని చేసి దేశంలో వేరే ముచ్చట లేకుండా చేసి మతం మాత్రమే ఉన్నది ఇంకేం లేదు దేశంలో అన్నట్టు గబ్బు లేపలే దేశాన్ని. మంచి కోసం ఆలోచించిండు, ఆయన కోసం ఆయన ఆలోచించుకోలే. పువ్వు పార్టీ లెక్క దేశాన్ని ఆగం చెయ్యలే అంబేద్కర్ సారు అని చెప్పుకుంటా ఇటు షేయి పార్టీని కూడా గట్టిగానే జోపిండు కేటీఆర్ అన్న. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి. ఇగో మేం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు, అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు. ఏమన్నారు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు దళిత బంధని, మేం 12 లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు. చిన్న చితక వ్యక్తి కాదు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 2 బడ్జెట్లు పెట్టినావు అంటే 40% టైం అడిచిపోయింది, ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ హస్తం? ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు? ఇంకొక మాట,
6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. 5 లక్షలు కాదు డబుల్ బెడ్రూము, 6 లక్షలు ఇస్తా నేను, మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఏమైంది నీ 6 లక్షల మాట? అంబేద్కర్ సార్ పేరు చెప్పి జనాల్ని మోసం చేసింది షెయి పార్టీ. అంబేద్కర్ అభయహస్తం అని దళితులకిత్తనన్న 12 లక్షలు లేవు. డబుల్ బెడ్రూమ్ల కోసం ఎస్సీ ఎస్టీలకిత్తనన్న 6 లక్షల రూపాయలు లేవు. ఇంకెప్పుడు ఇస్తారు ఏంది సంగతి అని కేటీఆర్ అన్న గరమైండు తెలంగాణ షెయి పార్టీ సర్కారు మీద. ఇక ఇవాళ అంబేద్కర్ సార్ జయంతి నాడే ఎస్సీ వర్గీకరణ జీవో ఇడ్చింది తెలంగాణ సర్కారు. మొత్తం 56 కులాలను 3 గ్రూపులుగా ఎడగొట్టి ఏ గ్రూపులున్న 15 ఉపకులాలకు 1%, బి గ్రూపులున్న 18 ఉపకులాలకు 9%, సి గ్రూపులున్న 26 ఉపకులాలకు 5% రిజర్వేషన్లు ఇచ్చారు సర్కారోళ్ళు. ఇక ఎస్సీ వర్గీకరణ చేసిన ఫస్ట్ రాష్ట్రం తెలంగాణే అని మస్తు సంబరపడుతున్నారు తెలంగాణ షెయి పార్టోళ్ళు. ఇక ఎవ్వలైనా మాటలే మాట్లాడిండ్రు గాని మేమే చేతల్లా చూపెట్టినాం అని చెప్పుకొచ్చిండు మంత్రి ఉత్తమ్ సారు. ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయం ఆల్ పార్టీస్ had always supported in the assembly and outside, బట్ ఎవరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోలే. శాసనసభలో తీర్మానం చేసే వరకే ఈ ప్రక్రియ గతంలో నిలిచిపోయి ఉండేది. ఈ కేటగిరైజేషన్ ఈ రోజు నుంచి లాగు అవుతుంది. మేము సబ్ కమిటీగా రేపు ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా తీసుకొని ఆ వేకెన్సీస్ మేరకు వేగవంతంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, ఎస్సీ కేటగిరీని వర్తింపజేస్తూ మరి అది ఎంత తొందరగా అవి నింపే ప్రక్రియ అనే వార్ ఫుటింగ్ యుద్ధ ప్రాతిపదిగా ఎస్సీ కేటగిరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. ఇక ఈ వర్గీకరణ ఇయాలటికేంటే అమలైతది అని చెప్పుకొచ్చిండు మంత్రి సారు. ఇక వర్గీకరణ చేసుడే కాదు, దానికి తగ్గట్టు రిజర్వేషన్లు కూడా కరెక్ట్ ఇయ్యాలి. అట్లనే ఆ 6 గ్యారంటీల సంగతి కూడా ఓ పారు చూస్తే మంచిగుంటది అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన కొందరు రాజకీయ మేధావులు.